నచ్చలేదమ్మా నీకు? సరే నీకు నచ్చిన కూరలయ్యా అవి తీసుకురా, నా టాలెంట్ ఏంటో చూపిస్తా నీకు. అమ్మయ్య, మా అత్తగారు నీకు కావాల్సింది తెచ్చుకోవే అందే. ఇంకా నేను కావాల్సింది ఎట్టుకెళ్ళి తెగ వండించేస్తాను మా అత్తగారి చేత. వచ్చేసాను, మా అత్తగారు తెచ్చుకోమంది కాబట్టి ఏం పట్టుకెళ్తే బాగుంటుందంటావు? మనకి ఇష్టమైనవి అంటే ఈ మధ్యకాలంలో గుత్తొంకాయ అసలు చేయలేదు. అయ్యో వేద్దాము. దొండకాయలు కూడా బాగున్నట్టున్నాయే. దొండకాయలతో ఏం వండితే బాగుంటుంది మా అత్తగారి చేత? గట్టిగా వండించాలి. అయితే నీ కందిపొడిని తర్వాత ఈ మినువులో ఎన్ని వేపేసి పొడి చేస్తారు, కొబ్బరి పొడి ఇవన్నీ వేసి దొండకాయ కొబ్బరి కందిపొడి కలిపి వేయిద్దాం. అది తింటే ఉంటుందండి బాబా ఇంకా రోజు. ఆహా, సూపర్గా ఉంటుంది. అయితే ఈ కేజీ ఎట్టుకెళ్దాం, శుభ్రంగా కోయించి ఆ కూర వండింతాను. లేకపోతే ఎప్పుడు ముద్దపప్పు ఆడేస్తుంది ఆ ముఖాన. ఈ కేజీని వంకాయలు, గుత్తొంకాయలు ఎక్కడ ఉన్నాయే? గుత్తొంకాయలు కదా. అయ్యి బాబా, ఎంత వంకాయ ఉందేంటి? వంకాయ గట్టిగా ఉంది. ఈ వంకాయతో పచ్చిరీలు వంకాయ వండితే ఎలా బాగుంటుంది? అదో టేస్ట్. పచ్చిరీలు అలాంటివి ఏంటి వేయకూడదు. ఇది కాదు గుత్తొంకాయ పట్టుకెళ్దాం. గుత్తొంకాయ మంచిగా ఉల్లిపాయ ఏది వేయించి మా అత్తగారి చేత గుత్తొంకాయ వండితే, అత్తగారు వండిన గుత్తొంకాయ తింటున్న కోడలో అని ఎడ్డింగ్ పెడితే అదిరిపోద్ది. వంకాయలు వేసేస్తాను. పచ్చిరీలు అంటే గుర్తొచ్చింది కాబట్టి పచ్చిరీలోకి ఏది వేస్తే బాగుంటుంది అంటారు? వంటలు బాబోయ్. ఏం చేద్దాం? బీరకాయ పచ్చళ్ళు అయితే అదిరిపోద్దేమో. బీరకాయలు కూడా పట్టుకెళ్దాం. పట్టుకెళ్ళి మా అత్తగారు ముందు ఎడితే ఇంకంతే కుమ్మేస్తాను. కవర్ ఇది అంటే వెజ్లే పట్టుకెళ్తేనే 3 రోజులకు వస్తాయి. తర్వాత మళ్ళీ నాన్ వెజ్ వండించుకోవాలి కదా, లేకపోతే అత్తమాను వెజ్ తింటే మనకు అసలు గొంతులో దిగదు. ముక్క లేనిదే ముద్ద దిగేది కాదు. ఇప్పుడు ఏం చేద్దామంటే మంచిగా నువ్వు 4 రకాలు పట్టుకెళ్ళామనుకో, వండించేయచ్చు అంతగా మా అత్తగారి చేత. ఆవిడ కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది. నేను మరీ అంత మంచి కోడలు కాదు కదా. ఇప్పుడు ఇలా కట్టుకుపోయామనుకో, ఇవిడు మంచిగా తీసేసి అలా ఫ్రై చేసేస్తుంది, మన దగ్గర పెట్టేస్తుంది. అప్పుడు అందరూ అయ్యి బాబు ఇన్ని రకాల వంటలు వండేసింది ఇవిడ అనుకుంటారు. అదే అలా కాదు. వెళ్ళి హోల్ చికెన్ తీసుకుంటాను. ఇది బెటరు. మా అత్తగారికి ఇలాగ హోల్ చికెన్ అట్టుకెళ్ళాను అనుకో, అప్పుడు ఎంచక్క ఆవిడ అయ్యి బాబు గంటలు దాన్ని కోసి ఉప్పు కారం పెట్టి అప్పుడు వండిందనుకో, బోలంత పని. అప్పుడు పని వస్తుంది. లేకపోతే ఇలాగెలా ఏ పెద్దదా అట్టుకెళ్తే. ఇది అట్టుకెళ్దామే. ఏమండి ఈ హోల్ చికెన్ ఇచ్చేయండి. కూరగాయలు హోల్ చికెన్ సరిపోద్ది 4 రోజులకి.